జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతుందట రేణు దేశాయ్. రేణు దేశాయ్ తెలుగుదేశం పార్టీలోకి చేరబోతోంది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో. జూనియర్ ఎన్టీఆర్ అంటే రేణు దేశాయ్‌కి ఎంతో అభిమానం. చరణ్ అలాగే ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తమ కోసం వస్తూ ఉంటారు. అఖీరా కోసం, ఆద్య కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా వాటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వాటి గురించి తెలుసుకొని ఎంతో ఎలిగెంట్‌గాను, అలాగే అందంగాను ఉన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతోంది. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఇప్పట్లో మార్చే అవకాశం కూడా లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన ఆర్డర్స్‌ని ప్రత్యేకంగా ఆలోచించి తీసుకోవాలని, వీళ్ళకి క్లాస్ ఇచ్చి తీసుకోవాలని తెలుస్తోంది. అందుకే అందరూ కలిసి భారీగా షాక్ అయ్యే రేంజ్‌లోనే నిర్ణయాలు తీసుకోబోతున్నారట. అందుకే రాబోయేటువంటి రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకే రేణు దేశాయ్ వస్తోంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా పేరు తెచ్చుకున్నటువంటి రేణు భవిష్యత్తులో ఇంకా మంచి సక్సెస్‌ఫుల్ పొజిషన్‌లో ఉండాలనుకుంటుంది. అందుకే రేణు దేశాయ్ ఇప్పుడు సినిమాల్లో కూడా వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు మరి జీవిత చరిత్రగా బయోపిక్‌గా వచ్చినటువంటి 'రవితేజ' సినిమాలో ఆమె ఒక ముఖ్యమైనటువంటి పాత్రను చేస్తుంది. అలానే హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు. ఒక వుమెన్ యాక్టివిస్ట్‌కి సంబంధించినటువంటి క్యారెక్టర్‌లో ఆమె లీనమైపోయింది. దీంతో ఆ అభిమానులంతా ఈ విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. సో, రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి రావాలనుకోవడం నిజంగా ఇదేదో కల్పితం లాగానే అనిపిస్తోంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే మరి ఇప్పుడు ఆయన్ని నిందించడం, అవమానించడం పద్ధతిగా అయిపోయిందంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. ఇలాంటివి పరిస్థితుల్లో అయితే ఎవరైనా ఇలా నెగెటివ్‌గా మాట్లాడతారా? అసలు తనకి ఏం కావాలో అర్థం చేసుకొని దయచేసి తీసేసుకోండి. అంతేకాని నాకు అధికారం కాదు, కుటుంబ సభ్యుల ప్రేమ మాత్రం ఉంటే సరిపోతుంది అంటూ చెప్పారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తెలుసుంటే ఇంకా ఎంత మార్చేసేదో అంటూ మరింత షాక్‌లో ఉన్నారు. ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆమె రావడం ఆనందంగా ఉందంటున్నారు ఫ్యాన్స్.